అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ ఎంకి సంబంధించిన కాంట్రాక్ట్ చూద్దాం. అండ్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఆప్షన్ సమరీని అండ్ క్రూడ్ ఆయిల్ ఎంకి సంబంధించిన ఆప్షన్ సమరీని మనం ఇక్కడ నుంచి చూద్దాం. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏప్రిల్ కాంట్రాక్ట్ని పర్చేస్ చేయడానికి మనకి అవుతున్న మార్జిన్ రిక్వైర్మెంట్ని మనం చూసినప్పుడు మనకి అది అప్రాక్సిమేట్గా 3,15,000గా చూపిస్తుంది. సో కమోడిటీస్ కాంట్రాక్ట్కి సంబంధించి మనం కనుక ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక క్రూడ్ ఆయిల్కి సంబంధించి ₹1 మూమెంట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా ₹100 ప్రాఫిట్ అండ్ లాస్ వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ని చూసినప్పుడు ఇవాళ మనకి ₹76 అప్రాక్సిమేట్గా మూవ్ అవ్వడం జరిగింది. సో ₹76ని మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్ మనకి 7,600కి సంబంధించినంత వరకు ప్రాఫిట్ అండ్ లాస్ వేరియేషన్ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అ బయర్ ఆర్ సెల్లర్. సో మీరు కనుక ప్రీవియస్ డేలో లాంగ్లో ఉండుంటే మనకి 7,600 ప్రాఫిట్ గాను, అండ్ ఒకవేళ మీరు కనుక షార్టింగ్ కనుక చేసి ఉన్నట్లయితే మీకు అప్రాక్సిమేట్గా 7,600 లాస్ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అంటే మనం తీసుకుంటున్న ట్రేడ్ అన్నది 7,000 to 8,000 రూపీస్ మనకి అప్రాక్సిమేట్గా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కనుక టీవీ చాట్లో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు రీసెంట్ టైమ్స్లో వస్తున్న వార్ మూమెంట్ కానీ లేదా గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న అన్సర్టెనిటీ వల్ల కానీ క్రూడ్ ఒక రోజులో మనకి మూవ్ అవుతున్న హై అండ్ లోస్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ డేలో మనం గమనించినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా హై అనేది 10,950గా, లో అన్నది 8,600గా ఉండడాన్ని మనం చూడొచ్చు. సో అప్రాక్సిమేట్గా 2,000 to 3,000 పాయింట్స్ మూవ్. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకొని ఒకవేళ పొరపాటున కానీ మనం 10,000 రూపీస్ దగ్గర ఇక్కడ షార్ట్ ఆపర్చునిటీని కనుక మనం క్యాప్చర్ చేసినట్లయితే మన అకౌంట్ బ్లో అప్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉందని మనం చూడొచ్చు. అండ్ అదే మనం ఇమీడియట్ నెక్స్ట్ డే చూసినప్పుడు 8,400 to 7,200గా మనం ఇక్కడ ఉండాన్ని చూడొచ్చు, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1,200. సో 1,200 into 100గా మనం చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్లీ 1,20,000 వరకు మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ వేరియేషన్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ట్రేడర్గా ఉన్నప్పుడు 1,00,000 రూపీస్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ హ్యాండిల్ చేయడం అనేది ఒక రిటైల్ ట్రేడర్గా ఉన్నప్పుడు కొంత కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు కనుక బిగినర్గా ఉంటే ఇలాగా రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీ అకౌంట్ బ్లో అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకి సెబీ ఇచ్చిన స్టడీలో కూడా 95 to 99% ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్ లూజ్ అవడానికి ఇది కూడా ఒక రీజన్గా ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.